ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంతా ఒకటే కదా. సో తొక్కేయడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు. నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గర నుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటూ అంటే అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు, నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడతా, పోరాడంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుండా ఉన్నప్పుడు అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. ఇప్పుడు అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 థంబ్నెయిల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లేక ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నెయిల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటదంటే అత్తతో అల్లుడు బెడ్రూమ్లో అని ఉంటది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన థంబ్నెయిల్ చూసి అయ్యో అవునా వెంకీకి అయ్యో అంతెందుకండి. నేను వరంగల్ నుంచి గట్కేశ్వర వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట, పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి, ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు, గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకీకి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకీ మీరు చూడండి, ఇప్పుడు ఉంటుంది వెంకీకి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది, అమ్మ నాకేం కాలేదు నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ ఏంటండి భారీ గాయాలు, రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకీకి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్, ఇది భారీ గాయాలు. ఏమండి భారీ గాయాలు, నాకు అసలు ఏమైంది, నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది, ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతూ అయితే, అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది, ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకీ మొన్న వెంకీకి యాక్సిడెంట్ అయింది, వద్దొద్దు బాగో చూడు భారీ గాయాలట, అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గాళ్ళు. అదే
అయితే ఇంకొకటి నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక రోజా గారు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో నీకు ఒక పెద్ద జోక్ చెప్తాను ఇంకొకటి. ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాక టీం. ఫన్ పటాక కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టారు. పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. తమ్ముళ్ళు పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అది ఏదో ఉంటే మొన్న చాలా మంది పంపారు నాకు. అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన. అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటుంది లోపల మ్యాటర్. పైననేమో తంబులైన ఇది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే నేను చెప్తాను లోపల లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. గొడవకు దిగారు కూడా అందుకున్నాడు. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో వెంకీ ఒకడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్మునేలకు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అదే కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటున్నారు. నేను కంగారు పడిపోయానని కూడా వాళ్ళే చెప్పారు. చూసారా ఎంత గ్రేట్, నా కంగారుని కూడా వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ థంబ్నెయిల్కి ఆమె చెప్పింది దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అయ్యో నిజంగానే అనుకుంటారు. నిజంగా అనుకోండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు అన్ని అయిపోతుంది. ఇప్పుడు అన్ని అయ్యే అవుతున్నాయి కదా, మాస్టర్ దగ్గర నుంచి అట్లనే అవుతుంది. అంతే కదండి. ఇది సో ఇలా చేయబట్టే తొక్కడం తప్ప వేరేం లేదండి. ఓకే, నెక్స్ట్ అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని, వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా బాగుంటారండి. రోజమ్మ అమ్మ దేవత అంతే. ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్టే ఇప్పుడు దయ్యంలో చూస్తున్నారు, ఆర్పి గారు, రోజా గారు. సో వాళ్ళ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళిద్దరికీ నాకు తెలిసి ఈ రాజకీయ గొడవలు తప్ప ఇంకేమీ లేవండి నాకు తెలిసి. అయితే ఇంకా వాళ్ళు అలా ఉన్నారు అని అంటే నేను అదే చెప్పాను కదా, వాళ్ళ ఇంటెన్సీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పగలు అదేంటో నాకు తెలియదు. కానీ బేసికల్గా రోజా గారు అయితే చాలా గ్రేట్ అండి. రోజా గారు కానీ నాగబాబు గారు కానీ సీరియస్గా చెప్తున్నా. సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏ బాధ వచ్చినా వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారండి. అది నేను గుండెల మీద చేసుకొని చెప్తా. చాలా అసలు పనికిరాని ఆర్టిస్ట్ నువ్వు అన్నటోని కూడా ఒక వాళ్ళ మోటివేషన్స్తో, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ మాటలతో వాళ్ళు పైకి తీసుకొచ్చారండి. ఈవెన్ మా స్కిట్లు బాగాలేకపోతే కోప్పడి తిట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి బాగా చేస్తారు అని చెప్పి అట్లా మమ్మల్ని అంటే మాలో ఉన్న టాలెంట్ని రాకారన్నమాట. ఇంకా చేస్తావు, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి అని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. ఓకే, నిజంగా రోజా గారు కానీ నాగబాబు గారు కానీ జబర్దస్త్కి కాదు, ఈవెన్ మా అందరికి కూడా అదృష్టమే. ఎందుకంటే మా దాంట్లో అప్పుడు కరోనా సీజన్ తర్వాత అందరు కూడా మీరు జబర్దస్త్లో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ పీపుల్స్ అండి.
అంటే అప్పుడప్పుడే ఎదిగిరు, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా సహాయాలు చేశారండి. అది హాస్పిటల్లోనే కానివ్వండి, పిల్లల స్టడీ విషయాలలో కానివ్వండి, ఏదన్నా పెళ్ళిళ్ళు అయినా కానివ్వండి, ఏదన్నా ఆపద వచ్చిందంటే వీళ్ళిద్దరూ మేము ఉన్నామని ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్ట్ చేసేవారు, చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఆ సాయం పొందిన వాళ్ళలో ఈయన ఉన్నాడా మరి? నాకు తెలియదు, నాకు వాళ్ళ సంబంధం లేదు, నాకు తెలియదు. ఓకే, సో సంబంధం లేదంటున్నారా? చెప్పదని చెప్తున్నారా? అట్లని కాదు, నాకు తెలియదు, సీరియస్లీ నాకు తెలియదు. ఇక అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను సంబంధం ఉందో లేదో అని నేను అంటే, ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడో ఏదో పాత వీడియోస్ లేకపోతే పాత పేపర్ కటింగ్స్ ఏవో బయటకు వస్తుంటాయి కదా, మీ మీడియాకి నేను చెప్పాల్సిన కాదు కదా. ఇప్పుడు నేను అనింది ఏంటంటే, నాకు కాకరకాయ కూర ఇష్టం అని చెప్పి నువ్వు కూడా కాకరకాయ తినాలని నేను అనలేను. అది ఆరోగ్యవంతమే, అది హెల్తీ ఫుడే. కానీ కాకపోతే ఏదైనా సరే మూలాలు మర్చిపోద్దు అంటాను, అంతే, ఇంకేమన్నా. ఓకే, సో జబర్దస్త్ నుంచి చాలామంది ఏమంటాము మంచి మంచి ఆర్టిస్టులు అయినరు, డైరెక్టర్ అయినరు, ప్రొడ్యూసర్లు కూడా అయినరు. అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్లో? వస్తుందండి, జబర్దస్త్లో వస్తుంది. తెలుసో తెలీదో గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే, గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే. అసలు మళ్ళీ కాంపౌండ్లో అదుగు పెట్టడం ఒక అదృష్టం అండి. ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే. మల్లె మాలలో డబ్బులకి ఎటువంటి డోకా లేదండి. అందరూ అందుకే అందరం నాకు పర్ ఎపిసోడ్కు 1 lakh వరకు ఇచ్చేవారు. మంత్లీ 4-5 చేస్తారా? 4 episodes నాకు అట్లా. అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవాలి టీమ్ లీడర్స్, అవన్నీ కూడా ఒక 2 లక్షలకు మిగిలేదు. నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు, ప్రమోషన్స్, సో బాగానే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని అంటే, ఇప్పుడు నేను ఇద్దరం కలుసుకున్నాం, మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా తీద్దామంటే నీ దగ్గర ఇంత కొంత, నా దగ్గర కొంత, ఒక ఫ్రెండ్ నువ్వు ఉన్నావా, రైట్, అందరం కలిసి చేసుకున్నారు అంతే. నీ పేరు చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, సో వెంకీ ఉన్నాడు కదా, వెంకీ పేరు వేసేద్దాం, ఏముంది ఎవరైతే అన్నట్టుగా అంతే. పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తం ఒక చుట్టాలని చేసేసింది. ఇప్పుడు మేము యూఎస్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్ పోయినా, మలేషియా, ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోనే చూస్తారు. జబర్దస్త్ అంటేనే పంచులతోనే అది హిట్ అయింది షో. అవును, సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం. అవును, 100%. సో అలానే ఇప్పుడు సుధీర్ రష్మి అనేసి వాళ్ళది వర్ష అలా, సో అదేంటి రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా? పంచుల కోసమే అని మీరే అన్నారు కదా, పంచుల కోసమే వాడతారు. అదేంటండి, అదేంటి అది ఎందులో అంటే సుధీర్ రష్మి గురించి ఎందులో చెప్పారు? షోస్ జనరల్ అదే షోసే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే. బిగ్ బాస్ లో కూడా లవ్ స్టోరీస్ లో అదే అంటున్నా, అవి నిజమయ్యే ఉంటాయా? మీరే అన్నారు కదా, అదేంటది షో వరకే. అంటే ఇప్పుడు మీరు పంచులతో నన్ను కూడా అంతే కదా, షోసే అది, అంతే, షోస్ అంతే. ఇంకా ఇప్పుడు 4-5 సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రాన వాళ్ళు రియల్ లవర్, రియల్ వైఫ్ కారు కదా, అంతే.